కాపు ఐక్య సమరం బీసీవైతోనే సముచిత న్యాయం. పార్టీల వైరం పక్కన పెట్టి ఒకే వేదికపైకి కాపు నేతలు. ఓటు బ్యాంక్ రాజకీయాలు. అరకొర పదవుల ఏ మార్పు. కాపుల కలలు నెరవేర్చే ఏకైక శక్తే బీసీవై పార్టీ. ఆత్మగౌరవ రక్షణకు బీసీవైతోనే అడుగులు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత బలమైన నిర్మాణాత్మకమైన కాపు సామాజిక వర్గం ఇప్పుడు తమ ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటుకుంటుంది. ఇన్నాళ్లు రకరకాల పార్టీల జెండాలు మోసి నాయకుల గెలుపుకు వెన్నుదన్నుగా నిలిచిన కాపు నేతలంతా ఒక్కటవుతున్నారు. రాజకీయ విభేదాలు, పార్టీల మధ్య ఉన్న పాత వైరాన్ని పక్కన పెట్టి మరీ ఒకే వేదికపైకి వచ్చారు. తమ జనాభా, ఓట్ల శాతానికి తగ్గట్టుగా రాజకీయ ప్రాధాన్యం దక్కాలనే ఏకైక డిమాండ్తో అంతా ఏకమవుతున్నారు. ముఖ్యంగా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కాపు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంది తప్ప సామాజికంగా, రాజకీయంగా సాధికారత కల్పించిన దాఖలాలు లేవు. ఎన్నికల ముందు కొండంత ఆశ చూపించి తీరా అధికారంలోకి వచ్చాక ఏ 3-4 పదవులతోనో సరిపెట్టడం పరిపాటైపోయింది. చివరకు కార్పొరేషన్ల పేరుతో 4 నిధులు విసిరేసి చేతులు దులుపుకుపోవడం అలవాటుగా మారింది. కాపుల జనాభా, ఆ వర్గంకున్న రాజకీయ ప్రభావం ముందు ఈ పదవులు, కార్పొరేషన్లు ఎంతమాత్రం సరిపోవు. తమ స్థాయికి తగ్గ ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆగ్రహం, తీవ్ర అసంతృప్తి కాపు సమాజంలో ఇప్పుడు రగిలిపోతుంది. హక్కుల పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం లేని లోటు కాపు సామాజిక వర్గాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ఆయన తదనంతరం ఒక బలమైన నాయకత్వం, స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడాన్ని గమనించిన కాపు నేతలంతా ఒక చోట చేరి సుదీర్ఘంగా చర్చించారు. ఇన్నాళ్లు వివిధ పార్టీల గొడుగు కింద నలిగిపోయిన కాపు సమాజానికి ఇప్పుడు తమ హక్కులను గొంతెత్తి అడిగే ఒక రాజకీయ వేదిక అత్యవసరమైంది. ఈ సుదీర్ఘ రాజకీయ లోటును పూడ్చి కాపు సామాజిక వర్గానికి దక్కాల్సిన రాజకీయ, సామాజిక ప్రాధాన్యాన్ని పూర్తి స్థాయిలో అందించే ఏకైక శక్తే బీసీవై పార్టీ. జనాభా ప్రాతిపదికన ఏ వర్గానికి దక్కాల్సిన ప్రాధాన్యత ఆ వర్గానికి దక్కాలనే ప్రాథమిక సూత్రంతో ముందుకు వెళ్తున్న బీసీవై పార్టీ కాపుల డిమాండ్లకు పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. ఏళ్లుగా నాంచుతున్న కాపు రిజర్వేషన్ల అంశంపై స్పష్టమైన విధానంతో కాపు సమాజానికి న్యాయం జరిగే వరకు పోరాడే ఏకైక వేదికగా అవతరించింది. కాపులను కేవలం ఓటర్లుగా చూడకుండా వారిని రాజకీయంగా నాయకులుగా ఎదిగేలా సముచిత స్థానం కల్పించే బాధ్యతను బీసీవై భుజాన వేసుకుంది. ఇప్పుడు కాపు నేతలంతా ఏ వేదికపై నుంచైతే తమ డిమాండ్లను బిగ్గరగా వినిపించారో ఆ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చగల ఏకైక పొలిటికల్ ప్లాట్ఫామ్ బీసీవై పార్టీని. ఓట్ల రాజకీయం కోసం వాడుకునే పార్టీలను నమ్మి మోసపోయింది చాలు. తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ రాజకీయంగా చక్రం తిప్పే స్థాయికి చేరాలంటే కాపు సమాజం బీసీవై పార్టీ అండతోనే ముందుకు సాగాలి. కాపుల భవిష్యత్తుకు, ఆత్మగౌరవ పోరాటానికి ఒకే ఒక దిక్సూచి బీసీవై పార్టీ. ముఖ్యంగా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కాపు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.